న్యూస్ విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య హోటల్లో ఓ కస్టమర్ కు ఆర్డర్ చేసిన భోజనంలో జర్రీ వచ్చింది. అయితే ఆ కస్టమర్ టేబుల్ పక్కనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్టింగ్ చైర్పర్సన్ విజయభారతి ఉన్నారు. దీంతో ఆమె హోటల్ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ను పరిశీలించారు. ఆ తర్వాత శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చూసుకుంటే విజయవాడ కాకినాడ సుబ్బయ్య హోటల్లో భోజనంలో జెర్రీ వచ్చి కలకలం సృష్టించింది. ఒక్కసారిగా ఫుడ్ ప్రియులకి ఆందోళన చెందిన పరిస్థితి కనిపించింది. ఇదే సమయంలో హోటల్లో భోజనం చేస్తున్న ఫుడ్ ఏదైతే హెచ్ఆర్స్ ఇన్ఛార్జ్ చైర్మన్ విజయ్ భారతి ఉండటంతో కూడా వెంటనే ఆమె ఫుడ్ సేఫ్టీ అధికారులకి ఫిర్యాదు చేయడం, వెంటనే వచ్చి తనిఖీలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. జెర్రీ రావడంతో ఒక్కసారిగా ఎవరైతే భోజనం చేస్తున్నారో అతను షాక్ గురైన పరిస్థితి కనిపించింది. అయితే కాకినాడ సుబ్బయ్య హోటల్ నిర్వాహకుల తీరుపై కేంద్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చి పరిశీలన చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. కార్పొరేషన్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలన జరిపి హోటల్లో పలు జరిగినట్లు కూడా, అంటే పూర్తి స్థాయిలో క్వాలిటీ ఏమాత్రం కూడా లేదనేది అధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. వెంటనే అధికారులు హోటల్ ని సీజ్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే ఇంకా దీనిపై సమగ్రమైన విచారణ చేయాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్నారు. ఇష్టానుసారంగా ఏమాత్రం కూడా నాణ్యత, క్వాలిటీ, శుభ్రత లేకుండా వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా కస్టమర్స్ తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ శివ.